మెదక్ జిల్లాలో జీలుగు విత్తనాలు 4,800 క్వింటాలు టార్గెట్ ఉండగా 1,373 క్వింటాలు నేటి వరకు వచ్చాయని మెదక్ జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ తెలిపారు. జన్ము విత్తనాలు 1,250 టార్గెట్ ఉండగా 700 క్వింటాలు మెదక్ వచ్చాయని తెలిపారు. 37 కేంద్రాల ద్వారా కౌంటర్ల ద్వారా ఈ నెలాఖరు వరకు మొత్తం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఎండాకాలం కురుస్తున్న వర్షాల వల్ల భూమిలోని వేడి వెళ్ళనందున విత్తనాలు వేస్తే అవి మాడిపోతాయని, జూన్ మొదటి వారంలో విత్తితే రైతులకు లాభం ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ తెలిపారు. రైతులు విత్తనాలు తీసుకెళ్లి ఇంట్లో ఉంచి జూన్ మొదటి వారంలో విత్తాలని సూచిస్తున్నారు. జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ బుధవారం పబ్లిక్ యాప్తో మాట్లాడుతూ రైతులకు వివరాలు వెల్లడించారు. నేను జిల్లా వ్యవసాయాధికారి, నా పేరు ఎం గోవిందు, మెదక్ జిల్లా వ్యవసాయాధికారి. ముఖ్యంగా మనకు ఈ వాతావరణ శాఖ నుంచి ఈ సంవత్సరం మంచి వర్షాలు ఉంటాయి, మంచి పంటలు బాగా సమృద్ధిగా పండే వర్షాలు పడతాయి. కాబట్టి ఈ మనకు వాతావరణ శాఖ నుంచి మెసేజ్ వస్తుంది. కాబట్టి రైతు సోదరులు, ఈ మన జిల్లాలో ముఖ్యంగా వరి ప్రధానమైన పంట. వరి తర్వాత మొక్కజొన్న, తర్వాత పత్తి, తర్వాత కందులు. ముఖ్యంగా వరి తర్వాత వరి వేయడం వల్ల భూములు కొంచెం నిస్సారమైపోయి, సారం తగ్గిపోయి పంట దిగుబడి తగ్గుతున్నందువల్ల ఈ పచ్చి రొట్టె ఎరువులు అనేది ప్రోత్సహించి గత 10 సంవత్సరాల నుంచి కానీ ఇప్పుడు కూడా ఈ కేటాయింపులు అనేటివి జరుగుతూ ఉన్నాయి. మనకు ఈ సంవత్సరము మన మెదక్ జిల్లాకు 4,800 క్వింటాళ్ళ జీలుగ విత్తనాలు, 1,250 జన్ము విత్తనాలు కేటాయింపులు జరగడం జరిగింది. సో దీనికి అనుగుణంగానే ప్రభుత్వం నుంచి మనకు టార్గెట్ వచ్చింది. దానికి మనకు ఈ మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ నుంచి ఈ లారీల ద్వారా ఈ జన్ము జీలుగ విత్తనాలు రావాల్సి ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు నిన్న మొన్న పడిన ఈ వర్షాలకు, అంటే ఇవి తొలకరి వర్షాలు కాదు, ఇంకా మనకు ఇవి వేసవి వర్షాలే పడతా ఉన్న. అక్కడక్కడ వాతావరణంలో పైన మార్పులు జరిగి వర్షాలు కురవడం వల్ల ఈ భూమిలో వేడి అనేది ఇంకా తగ్గలేదు. కాబట్టి ఈ జనుము జీనుగలు మనకు 25, 26వ తేదీ వరకు మొత్తం జిల్లా అంతటా మనకు సమృద్ధిగా నిల్వలు పొందుపరుస్తాము. దానికి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు తీసుకున్న రైతులు, జనుము కానీ జీలుగ కానీ తీసుకున్న రైతులు, మనకు ఇప్పుడు భూమిలో వేడి ఉంది కాబట్టి ఈ వేడికి మనము దున్ని వేస్తే ఏమవుతుందంటే ఆ విత్తనం అనేది ఆ వేడికి మొలకెత్తకుండా భూమిలోనే కుళ్ళిపోవడానికి, మాడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి రైతులు కొంచెం తొలకరి వర్షాలు పడిన తర్వాత జూన్ మొదటి వారంలో వేసుకుంటే మనకు మళ్ళీ జూలై ఆ ప్రాంతంలో జూలై 2వ వారంలో మనకి మనం కలియ దున్నితే భూమి కూడా సారం, అంటే ఈ భూసారం పెరిగి పచ్చిరొట్టె ఎరువుల సారం కూడా పంటకు అందడానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకు మనకు ఈ జిల్లాకు కేటాయింపులు 4,800 క్వింటాళ్ళ జీలుగ విత్తనాలకు గాను 1,273 క్వింటాళ్ళ మనకు వివిధ కౌంటర్లు, అంటే 37 కౌంటర్లు ఉన్నాయి మన జిల్లాలో. తర్వాత నెక్స్ట్ జనుము వచ్చేసి పెజ్జనుము 1,250 క్వింటాళ్ళకు గాను 710 క్వింటాళ్ళు ఇప్పటికే రావాల్సి ఉంది. ఇంకా ఎంత డిమాండ్ ఉంటే కూడా అంతా తెప్పించడానికి మేము సన్నాహాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి రైతుల సోదరులు ఎక్కడ కూడా అధైర్యపడకుండా మీకు స్టాక్ వచ్చిన వెంటనే మీకు చెప్తాము. మీ సమీప అగ్రోస్ కానీ తర్వాత పిఎస్సిఎస్ కౌంటర్ల ద్వారా ఇది ఏర్పాటు చేయబడింది. మీకు సమాచారం ఇస్తారు. సమాచారం ఇచ్చిన తర్వాత ఈ సేల్ కౌంటర్స్ అనేటివి మళ్ళీ సేల్ మొదలు పెడతారు. దయచేసి రైతు సోదరులు కొద్దిగా సంయమనం పాటించి ఎక్కడ కూడా దీనికి గొడవలకు ఆస్కారం లేకుండా కొద్దిగా నిదానంగా ఓపిక పడితే అందరికి కూడా అందడానికి అవకాశం ఉంది. దయచేసి ఈ మెసేజ్ని మీ రైతు సోదరులందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను.